వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి. 30వ తేదీన రేపు నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మె చేస్తున్నాయి. ప్రధానంగా ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలన్నింటినీ కూడా విచ్ఛిన్నం చేస్తుంది. యూనియన్లు ఐక్యత కాకుండా లేబర్ చట్టాలు తెచ్చి సంఘాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు లేబర్ కోడ్ పెట్టుకొని కార్మిక సంఘాలపైన ఒత్తిడి తెచ్చి సంఘాలు ఐక్యత చేస్తుంది. మేమందరం కూడా కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు అన్ని రంగాల్లో ప్రభుత్వ రంగం సంబంధించిన కార్మిక సంఘాలు అన్నీ కూడా ఏకమై 9వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె జరగడం. ప్రధాన ఉద్దేశం అయితే ఆ రోజు మొత్తం దేశం నుండి కార్మికులు ఇండస్ట్రీస్ కానీ ఏ ఒక్కరు కూడా కార్మికులు పనిచేయకూడని ఉద్దేశంతో మేము అందరం కూడా కలవడం జరుగుతుంది. ఈరోజు ఎంఆర్ఓ కానీ మున్సిపల్ కమిషనర్ జరిగింది. ఇది ప్రభుత్వం వెంటనే కలిసి మా కార్మిక చట్టాలన్నీ కూడా అమలు చేయాలా, అట్లేని పక్షంలో 9వ తేదీ జరిగే దేశవ్యాప్త బంద్కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి.